పేదరికం పరిస్థితులు ఇతర కారణాల వల్ల చాలామంది భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జనసంచారం ఉండే రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు, సిగ్నల్స్ పడే ప్రాంతాల్లో ఎక్కువగా వీరు యాచిస్తూ ఉంటారు. బస్సుల్లో, రైళ్లలో కూడా భిక్షాటన చేస్తూ ఉంటారు. వృద్ధులు, చిన్నపిల్లలు, పసిపిల్లలు, వికలాంగులు అడగగానే పాపం అని దయతలిచి కొంతమంది డబ్బులు అందిస్తుంటారు. ప్రజలు ఇచ్చిన ఆ డబ్బులతోనే బ్రతుకు ఈడుస్తున్నారు. ఇది రాను రాను ఓ వృత్తిలా మారిపోయింది. కొంతమంది బిచ్చగాళ్ళు ఇదే వృత్తిలో కోట్లు గడించారు. కానీ బిచ్చగాళ్ల కారణంగా దేశ జీవన ప్రమాణాలు ప్రభావితం అవుతాయి. ఈ నేపథ్యంలో బిచ్చగాళ్లు లేని భారత్ తీసుకురావాలని యోచిస్తోంది కేంద్రం. 2026 నాటికి బిచ్చగాళ్ల రహిత జోన్లను రూపొందించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. భిక్షా వృత్తి ముక్త భారత్ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ. పెద్దలు, మహిళలు, పిల్లలకు ఈ వృత్తి నుండి విముక్తి కల్పించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సమగ్ర సర్వే, పునరావాసాల కోసం ఏర్పాటు చేసేందుకు 30 నగరాలను ఎంపిక చేసింది. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ సబ్ స్కీమ్ కిందకు వస్తుంది. యాచకుల సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఉత్తరాన అయోధ్య, తూర్పున గౌహతి, పశ్చిమాన త్రయంబకేశ్వరం, దక్షిణాన తిరువనంతపురం వరకు 30 నగరాలను గుర్తించింది. ఇప్పటికే 25 నగరాలు యాక్షన్ ప్లాన్ సమర్పించగా మధ్యప్రదేశ్లోని సాంచీలో బిచ్చగాళ్లే లేరని నివేదికలు అందించింది. అలాగే దీనికోసం ఫిబ్రవరిలో జాతీయ పోర్టల్ మొబైల్ యాప్స్ రూపొందించనుంది. కాంగ్రా, కటక్, ఉదయ్పూర్, కుషీనగర్ వంటి నగరాలు తమ సమ్మతిని తెలియజేయలేదు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క విజయవాడ మాత్రమే ఎంపికైంది. కోజికోడ్, విజయవాడ, మదురై, మైసూర్లో ఇప్పటికే సర్వే పూర్తయింది. సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ నగరాల్లో హాట్ స్పాట్లను గుర్తించేందుకు జిల్లా, మున్సిపల్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. రోడ్ మ్యాప్, సర్వే, సమీకరణ, రెస్క్యూ, పునరావాసం కల్పించడం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించడం వంటి వాటి కోసం నిధులు విడుదల చేసింది. 2 ఏళ్లలో ఈ నగరాల సంఖ్య పెంచనుంది. అంటే ఈ లెక్కన దేశంలో యాచకులు కనిపించరన్నమాట. మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.